మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైంది. నిన్న తిరుపతి సమీపంలో రెస్టారెంట్ పై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేశారు. ఈ ఘటనపై చంద్రగిరి పిఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బందిపై కంప్లైంట్ చేశారు. హేమాద్రి నాయుడు బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మనోజ్. అంతకుముందు రెస్టారెంట్ ను పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుటిగా గల ఏదైతే F5 రెస్టారెంట్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సార్, ఏమి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తారు? ఏం లేదండి, జరిగింది చెప్పేసాను స్టేషన్లో. అండ్ సురేష్ అన్న కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అక్కడి నుంచి కూడా చాలామంది కదిలొచ్చి రండన్న అక్కడి నుంచి కూడా చాలామంది కదిలొచ్చి కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. సో ఎదురు చూద్దాం. పోలీస్ మీద నమ్మకం ఉంది నాకు. అండ్ డెఫినెట్గా న్యాయం చేస్తారని కోరుతున్నాను. నిన్న మీరు మాట్లాడారు కదా, దాని మాటలకు అర్థం మొత్తం మీద అయితే ఏదైతే మంచు మనోజ్ దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. అది ఏమి ఇచ్చానో మీకు ఆల్రెడీ ఇంతకు మాట్లాడింది మీరు అందరూ విన్నారు. ఇందాక మీ అందరితో ఏం చెప్పాను అదే కంప్లైంట్ అయింది. అండ్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తులందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ సిఐ గారు కూడా ఇది పోలీస్ బృందం మొత్తం అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని. అండ్ జరిగిన తప్పులు ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇవంతా నాన్నగారికి తెలియకుండా జరుగుతుంది. ఇది ఆయన దృష్టికి వెళ్ళాలి. అండ్ ఆయన కానీ నాన్నగారికి ఇవన్నీ జరుగుతుందని తెలిస్తే ఆయన ఊరుకోరండి. ఆ నమ్మకం నాకుంది. సార్, విద్యా సంస్థల్లో బౌన్సర్ల ప్రక్రియ ఎందుకు మీరు కూడా మొదట్లో బౌన్సర్లు ఎంకరేజ్ చేశారని వాళ్ళు కూడా అంటారు. బౌన్సర్లు ఎంకరేజ్ ఏంటంటే, బౌన్సర్లు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, జనాల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకెళ్తాం. ఎందుకంటే అది ఒక అలవాటు. జనాల మీద పడతారు, ఇది చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అండ్ ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి అందరూ. ఈ మధ్య కాలంలో కొంచెం అది మిస్యూజ్ అవుతుందని కాలంగా చాలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అవుతుందని ఇప్పుడు ప్రొఫెషనల్ గన్మ్యాన్స్ని ప్రొఫెషనల్ గవర్నమెంట్ దగ్గర ఆశ్రయిస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ రకంగానే ప్రొఫెషనల్ ఇప్పుడు నా దగ్గర కూడా నేనేం బౌన్సర్స్తో తిరగట్లేదు. ఆల్ ఐ హ్యావ్ ఇస్ ప్రొఫెషనల్ పీపులే ఉన్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. క్యాంపస్లో కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మునిచంద్ర గారని చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టుకోండి, క్వాలిఫైడ్ పీపుల్ని. అంతేగాని ఇప్పుడు నాకు ఇలా చేస్తారని ఇది గత 3 yearsగానే జరుగుతుందండి. ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో, కిరణ్ అయితే ఎవరైనా ఉన్నారో, ఆ 3 years బ్యాక్ ఎవరి బిహేవియర్స్ ఇలా లేదు. అండ్ సడన్గా ఎందువల్ల ఈ 3 yearsగా ఎవరి మేనేజ్మెంట్లోకి వెళ్ళింది, ఎవరి మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతుందనేది మీకు తెలుసు. అండ్ ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, నా డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, అలాగే వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఇప్పుడు మనకు పార్టీ మీద నమ్మకం ఉంది, గవర్నెన్స్ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మంచి చేస్తారు, న్యాయం చేస్తారని నమ్ముతున్నాను నేను. న్యాయం పక్కే నిలబడతారని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ అండి. హేమాద్రి నాయుడు మీదే మీరు కంప్లైంట్ చేశారు. అవునండి, హైదరాబాద్లో నా గొడవ అప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎలాగ దొంగతనం చేసి నా మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద ఎలా నిందలేశారో, అబాండాలు వేశారో మీరందరూ చూశారు. వాళ్ళు చెప్పింది నిజమైతే సీసీటీవీ కెమెరాలన్నీ వచ్చి ఉండేది. కాకపోతే వాళ్ళు చూడలేదు, అంతా దొంగతనం చేశారు. ఈరోజు కూడా ఒక క్రైమ్ చేసి మళ్ళీ సీసీటీవీ దొంగతనం చేసుకొని వెళ్ళారు. అయినా కూడా సీసీటీవీలో దాంట్లో ఉన్న కొంచెం ఫుటేజ్ ఆల్రెడీ వాళ్ళ తరపు నుంచి, ఆ ఓనర్స్ తరపు నుంచి ఆల్రెడీ ప్రెస్కి లీక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, అనిల్ గారు ఎక్కడున్నారు, ఏమైపోయారని కూడా మాకు ఎవరికి తెలియట్లేదు. అండ్ అది కూడా మాకు స్ట్రెస్గా ఉంది. దాన్ని బట్టి చూస్తున్నామండి. థ్యాంక్ యూ. అక్కడ లేదండి, ఏం చెప్తారు. మొత్తం మీద ఏదైతే నిన్న జరిగిన గొడవకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా మాయమైందని మంచు మనోజ్ అంటున్నాడు. అదేవిధంగా హేమాద్రి నాయుడు ఈ ఇష్యూలో అత్యంత కీలక పాత్రధారి అంటున్నాడు. దీంతోపాటు ఏదైతే అక్కడున్న హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ప్రతిరోజు ఏదైతే సంవత్సరానికి ఇంతని మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతినిధులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఏర్పడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు మొత్తం వివరించాము. వారు ఈ విషయం మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో బౌన్సర్లను కాకుండా ఏదైతే రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ తీసుకోవాలంటూ మోహన్ బాబు అంటున్నాడు. అదేవిధంగా దీనికి సంబంధించి హేమాద్రి నాయుడే వ్యవహారం మొత్తం నడుపుతున్నాడు. దీంతోపాటు గతంలో మీడియాలో పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారని మంచు మనోజ్ అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి పిఎస్ నుంచి.